ఎవ్రీవన్. జనరల్గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడైనా లేక మనం ప్రెగ్నెంట్ అయ్యామేమో అని మన బుర్రలో టిక్కు టిక్కుమని ఏదైనా కొట్టినా మనకి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే మనకి ఉన్న ఈ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏనా అనే కదా మనకు వచ్చే డౌట్. సో జనరల్గా పీరియడ్ మిస్ అయితే ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్ వస్తుంది. బట్ పీరియడ్ కూడా మిస్ అవ్వక ముందు మనకి చాలా గజిబిజి గందరగోళంలా ఉంటుంది కదా. సో నాకు పీరియడ్ మిస్ అవ్వక ముందు కనిపించిన ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి అని మాట్లాడేసుకుందాం. మీది కనుక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయితే జనరల్గా కొన్ని యాప్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ట్రాకర్, మై క్యాలెండర్ యాప్ అని. సో అందులో కనుక మీరు మీ పీరియడ్ డేట్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారనుకోండి, అందులో మీరు ఏ డేట్లో ప్రెగ్నెంట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఏ డేట్లో అస్సలు ఛాన్స్ లేదు అని అలా ప్రాబబిలిటీని చెప్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు మీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రాబోయే మంత్స్లో మీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అట్లీస్ట్ 3 months ముందు నుంచి అయినా మీరు మీ పీరియడ్ డేట్ని అందులో కరెక్ట్గా ఎంటర్ చేయాలి. దాన్ని బట్టే అది డేటాని ప్రాపర్గా ఇవ్వగలుగుతుంది అనమాట. నేనైతే మై క్యాలెండర్ యాప్ వాడాను. ఇంకా ప్రెగ్నెన్సీలో పీరియడ్ మిస్ అవ్వక ముందు కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తాయి, కొంతమందికి మాత్రం అస్సలు ఏ సిమ్టమ్స్ కనిపించవు. నేను నా పీరియడ్ మిస్ అవ్వక ముందు నాకు కనిపించిన ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి అంటే విపరీతమైన నీరసం. అదే టైంలో మా మదర్కి బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట. సో మదర్కి బాగాలేదు అన్న మెంటల్ స్ట్రెస్ వల్ల నా బాడీ వీక్గా అనిపిస్తుందేమో, నేను అలా ఫీల్ అవుతున్నానేమో అని అనుకున్నాను. ఇంకా రోజు మా మదర్కి కుక్ చేసి క్యారేజ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. సో ఇంకా స్టవ్ ముందు ఒక 10-15 minutes నుంచి నా కాళ్ళు చేతులు పీకేసేవి, బ్యాక్ పెయిన్ వచ్చేది, చాలా నీరసంగా అనిపించేది అనమాట. ఇంకా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనమాట, చాలా ఫ్రీక్వెంట్గా. సో వైజాగ్లో హ్యూమిడిటీ, ఉక్కపోత ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల నా బాడీలో ఏమైనా చేంజ్ వల్ల నాకు అలా అనిపిస్తోందేమో, ఇలా అవుతుందేమో అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఇవన్నీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే అని. ఇంకా వైట్ వెజైనల్ డిశ్చార్జ్ అయ్యి కొంచెం బాగా ఈ బ్లోటింగ్లా ఉండేదన్నమాట, పొట్టలో బాగా గజిబిజిగా. కానీ నాకు అప్పుడు కూడా పెద్దగా ఏం అనిపించలేదు. కానీ నాకైతే లోవర్ అబ్డామిన్ పెయిన్ వచ్చిందనమాట, పొత్తి కడుపు నొప్పి. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మేబీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కదా, ప్రెగ్నెంట్ ఏమో అని. కాకపోతే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది, పీరియడ్ కూడా అయి ఉండొచ్చు కదా అని. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, పీరియడ్ సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయని. ఇంకా అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అంటే మాత్రము ఖచ్చితంగా స్పాటింగే. నాకైతే స్పాటింగ్ అయ్యింది. స్పాటింగ్ అంటే బేసిక్గా ఏంటి అంటే చిన్న చిన్న బ్లడ్ స్పాట్స్లా కనిపిస్తుంది అనమాట. మనకి చిన్న చిన్న బ్లడ్ స్పాట్స్లా కాకుండా హెవీ బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఏంటిది పీరియడా లేక ప్రెగ్నెన్సీయా లేకపోతే మిస్క్యారేజ్ అయిందా అని. జనరల్గా హెవీ బ్లీడింగ్ అయితే మీకు కనుక బ్లీడింగ్ ఎక్కువైనా లేకపోతే స్పాటింగ్ అయినా కూడా ప్రతి చిన్న సిమ్టమ్ మీరు మీ గైనకాలజిస్ట్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలోనే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇది అది అని. సో ఇట్స్ బెటర్ మీరు మీ గైనకాలజిస్ట్తో షేర్ చేసుకుంటే వాళ్ళు చాలా మీకు క్లియర్గా చెప్తారు వాట్ ఈజ్ వాట్ అని. ఇంకా చాలా మందికి ఇలాగా పీరియడ్ మిస్ అవ్వక ముందు కనిపించే జనరల్ సిమ్టమ్స్ ఏంటి అంటే జనరల్లీ టయర్డ్నెస్, హెడేక్, బాడీ పెయిన్స్, వీటితో పాటు కొంచెం టేస్ట్ మిస్ అవుతారంట అని నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నాను. కానీ నాకైతే అలా ఏం అనిపించలేదు. నాకైతే నా టేస్ట్ బడ్స్ బాగానే తెలిసింది. అండ్ మీరు కనుక హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకోవాలనుకుంటే అదే యూరిన్ టెస్ట్. జనరల్గా పీరియడ్ మిస్ అయిన 3 days తర్వాత తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. జనరల్గా పీరియడ్ మిస్ అయిన ఫస్ట్ డేకే తీసుకుంటారు చాలామంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంకా అందరికీ జనరల్గా చాలామందికి పీరియడ్ డేట్స్ ఎవ్రీ మంత్ సేమ్ ఉండవు కదా, కొంచెం అటు ఇటు ఉంటాయి. ముందు మంత్ 12th వస్తే మంత్ 3 days బిఫోర్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది, 5 days బిఫోర్ వచ్చిన వాళ్ళు ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకుంటే మనము ఒక 3 days ఆగితే, పీరియడ్ మిస్ అయిన ఒక 3 days ఆగితే కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. నా ఒపీనియన్ అయితే మాత్రం ఇది. సో 3 days తర్వాత తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయని నాకు అనిపించింది. నేనైతే పీరియడ్ మిస్ అయిన 3 days తర్వాత హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు యూరిన్ టెస్ట్ ఏ రోజైతే టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ యూరిన్ ఉంటుంది కదా, అది వాడండి టెస్టింగ్కి. ఎందుకంటే జనరల్గా మనం నైట్ అంతా ఎక్కువ వాటర్ తాగము అండ్ యూరిన్ కూడా ఎక్కువ పాస్ చేయం కదా, జనరల్గా స్లీప్లో ఉంటాం కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్లో అయితే హెచ్సిజీ లెవెల్స్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో అది కనుక మనం టెస్టింగ్కి వాడితే సో కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగని చెప్పి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డే టెస్ట్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ రాదా అని కాదు, అప్పుడు కూడా రావచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని.
అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నా. ఒక్కరికి హెల్ప్ అయినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి డెఫినెట్గా. ఓకేనా? బాయ్.